డీజీపీగా శివధర్ రెడ్డి క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. ఇప్పుడున్న డీజీపీ జితేందర్ ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుకు ముగుస్తున్నది కాబట్టి ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని నియమించాలి. కొత్త బాస్ ఎవరు? పోలీస్ శాఖలో చర్చ. నిఘా బాధ్యతలు సజ్జనార్కు, ఏసీబీ డీజీగా సివి ఆనంద్, హైదరాబాద్ సిపిగా భగవత్. అధికారుల పేర్లు పరిశీలిస్తున్న ప్రభుత్వం. డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతుండటంతో కొత్త పోలీస్ బాస్ ఎవరనే దానిపై ఆ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు ఇతర కీలక విభాగాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్ల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించినట్టు సమాచారం. కీలక బాధ్యతల్లో ఎవరిని నియమించాలో ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలిసింది. కొత్త డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న శివధర్ రెడ్డిని నియమించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన స్థానంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ను నియమించే అవకాశం ఉన్నది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డీజీ సివి ఆనంద్ను ఏసీబీ డీజీగా బదిలీ చేసి ఆయన స్థానంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్ పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నది. హోంశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవి గుప్తాను విజిలెన్స్కి, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదట. సో చేంజెస్, షఫ్లింగ్స్ జరగబోతున్నాయట, చూడాలి మరిగా. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, ఐజీ ఎం రమేష్లతో పాటు మరికొందరు ముఖ్య అధికారులు 3 కమిషనరేట్ల పరిధిలో డీసీపీలు, పలువురు జిల్లా ఎస్పీలు, కమిషనర్లు బదిలీ అయ్యే అవకాశం ఉందట. పోలీస్ శాఖలో ఏ ఇద్దరు అధికారులను కలిసినా త్వరలో జరగబోయే బదిలీలు, పోస్టింగ్లపైనే చర్చించుకుంటున్నారట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును పదవీ విరమణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతితో గడువు పెంచి కొనసాగించినట్లే డీజీపీ జితేందర్ను కూడా కొనసాగించే అవకాశం ఉందని కూడా మరికొందరు మాట్లాడుకుంటున్నారట. కానీ ఆయన ఎవరైతే శివధర్ రెడ్డి ఉన్నారో కేసీఆర్ హయాంలో ఆయన మొత్తం లూప్ లైన్లో పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, అట్లాంటి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఆరోపణలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి కాదు మీరు ఎక్స్టెన్షన్స్ ఇవ్వాల్సింది. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా తీసుకోరేమో, ఇట్లాంటి ఈ పదవులు మాకెందుకు, మాకు ఇంత సమయం మాకు ఇచ్చారు, కొత్త వాళ్ళకి అవకాశం రావాలని వాళ్ళు తప్పుకుంటారేమో. అంత నిజాయితీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ ఆయన. చివరికి ఆయన ఈ మధ్య హైదరాబాద్లో ఒక మంచి స్పెషల్ ఆఫీసర్గా నియమించిన రేవంత్ రెడ్డి అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరి ఒత్తిడి మేరకు తొలగించడం జరిగింది. ఆయన మళ్ళీ పక్కన పెట్టడం జరిగింది. కేసీఆర్ గవర్నమెంట్లో అయితే మొత్తం లూప్ లైన్లోనే ఉన్నాడు ఆయన. అంత మంచి నిజాయితీ గల, ట్రాన్స్పరెంట్గా ఉన్న, టైమింగ్ ఫాలో అయ్యే ఎఫిషియెంట్ ఆఫీసర్ ఆయన కొత్తకోట శ్రీనివాసరెడ్డి. అట్లాంటి వాళ్ళకి ఉన్నత స్థానాలు అప్పగిస్తారా వీళ్ళు? ఎందుకంటే వీళ్ళు చెప్పేది వినరు కదా. నువ్వు ఇది చేయి, అది చేయి, ఆని అరెస్ట్ చేయి, ఈయన్ని అరెస్ట్ చేయి, ఇది అట్లా చేయదా, వాళ్ళు చేయరు కదా. అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే.